రామాయణంలో రావణాసురుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రావణాసురుడు కుమారుడు అయినటువంటి మేఘనాథుడి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. ఈరోజు ఈ వీడియోలో లంకానగరపు సర్వసైన్యాధ్యక్షుడు మాయావి అయినటువంటి మేఘనాథుడి గురించి తెలుసుకుందాం. మేఘనాథుడికి ఇంకో పేరుంది, అదే ఇంద్రజిత్. ఇతను ఇంద్రుడిని సైతం జయించడం వలన ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. రావణ యుద్ధం త్వరగా ముగిసిపోకుండా జరగడానికి కారణం మేఘనాథుడే. అంతటి అరవీర భయంకరుడు, సకల అస్త్ర సంపన్నుడు, కంటికి కనబడకుండా యుద్ధం చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు. మేఘనాథుడికి బ్రహ్మదేవుడు మునిముత్తాత అవుతాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మదేవుడికి 10 మంది మానసపుత్రులు. వీరు బ్రహ్మదేవుని శరీరం నుండి ఇంకా ఆలోచనల నుండి ఉద్భవించారు. వీరు లోకాలన్నిటికి కావలసినవన్నీ సమకూరుస్తారు. వీరు మారీచుడు, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష మరియు నారద మహర్షి. ఇందులో 4వ వాడైన పులస్త్యుడికి వివస్త్రుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. రాక్షసరాజైన సుమాలి కుమార్తెలలో ఒకరైన కైకేసి విశ్రవుడు దగ్గరకు వెళ్ళి, నాకు నీతో పిల్లల్ని కనాలని ఉంది, నాకు సంతానం ప్రసాదించండి అని అడుగుతుంది. దాంతో అతను తన దివ్య దృష్టితో చూసి పిల్లల యొక్క తీరుతెన్నులు కూడా చూసి సరే అని ఒప్పుకుంటాడు. వారికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ జన్మిస్తారు. మాయాసురుడు కుమార్తె అయిన మండోదరికి రావణాసురుడికి జన్మించిన వాడే మేఘనాథుడు. ఒకసారి రావణాసురుడు దేవతలందరినీ ఓడించి దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరకు జయించడానికి వెళ్తాడు. కానీ ఇంద్రుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. దాంతో పులస్త్య మహాముని ఇంద్రుడి వద్దకు వెళ్ళి రావణాసురుని విడిచిపెట్టమని కోరుతాడు. దాంతో అంతటి మహాముని కోరడంతో వదిలిపెడతాడు. అక్కడి నుండి అవమాన భారంతో లంకకు చేరుకునే సమయానికి మేఘనాథుడు బ్రహ్మదేవుడిని తలచి తపస్సు చేసి మాయా విద్యలన్నీ వరంగా పొంది ఉంటాడు. అదే సమయానికి రావణాసురుడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయి వచ్చాడని తెలుసుకుని మేఘనాథుడు ఇంద్రుడిపైకి దండెత్తి వెళ్ళి ఇంద్రుడిని ఓడించేస్తాడు. అప్పుడే అతనికి ఇంద్రజిత్ అనే పేరు కూడా వస్తుంది. ఆ సమయంలో మేఘనాథుడిని ఓడించే శక్తి ఎవరికీ లేదు. చెప్పాలంటే రామలక్ష్మణులను కూడా ఓడించగలడు. అదే విధంగా ఉండేది అతని యుద్ధ నైపుణ్యం, ఇంకా అస్త్రశస్త్రాలు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముని చూసి శూర్పణఖ మనసు చెల్లించి శ్రీరాముడిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. రాముడు అందుకు నిరాకరించడంతో లక్ష్మణుణ్ణి అలాగే కోరగా అతను కూడా కాదని వారించినా వినకపోవడంతో శూర్పణఖ చెవులు ముక్కు కోసి పంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రావణాసురుడు తన చెల్లి తప్పు కూడా పట్టించుకోకుండా సీతాదేవిని అపహరించి తీసుకువస్తాడు లంకకు. సీతమ్మ జాడ వానరులతో కలిసి తెలుసుకున్న శ్రీరాముడు ఆంజనేయ స్వామి చేతికి తన ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మకు చూపించమని పంపిస్తాడు. లంకా నగరంలో అశోకవనంలో కూర్చుని శ్రీరాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మను చూసిన హనుమ శ్రీరాముడి ఉంగరం చూపించి నేను రామదూతనని పరిచయం చేసుకుంటాడు. తరువాత మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకుని శ్రీరాముడి వద్దకు చేర్చుతాను తల్లి అని అడగగా అందుకు సీతమ్మ వద్దు అంటుంది. నన్ను ఇక్కడ నుండి నా భర్త అయిన శ్రీరాముడు మాత్రమే తీసుకుని వెళ్ళాలి అని అంటుంది. సరే అని అక్కడి నుండి తిరిగి వెళ్తున్నప్పుడు రావణాసురుడి బలం ఏంటో తెలుసుకోవాలని అక్కడ ఉన్న రాక్షసులను కొంతమందిని హనుమంతుడు చంపేస్తాడు. రావణుడి మరో కుమారుడైన అక్షయ్ కుమారుడిని కూడా చంపేస్తాడు. అప్పుడు ఇంద్రజిత్తు అక్కడికి వచ్చి హనుమంతుడిపైకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. హనుమంతుడిని బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు. కానీ బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. తర్వాత రావణుడి సభకు తీసుకెళ్లగా అక్కడ సభలో విభీషణుడు ధర్మబద్ధంగా మాట్లాడడం గమనిస్తాడు హనుమంతుడు. దాంతో మేఘనాథుడు విభీషణుడిని దుర్భాషలాడుతాడు. అప్పుడు విభీషణుడు రాముడి వైపు వచ్చేస్తాడు. రావణ యుద్ధం ప్రారంభమవుతుంది. ఇరువైపులా చాలా మంది సైన్యం చనిపోతారు. రావణుడి వైపు మహాయోధులంతా మరణిస్తారు. దాంతో ఇంద్రజిత్ యుద్ధంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మహారథి రావణుడి వైపు. ఇంద్రజిత్ మరణిస్తే ఇక రావణాసురుడి ఓటమి ఖాయమేనని రావణాసురుడికి కూడా తెలుసు. మేఘనాథుడు యుద్ధంలోకి అడుగుపెట్టగానే అదృశ్యమవుతూ మాయా యుద్ధం మొదలు పెడతాడు. దాంతో వానర సైన్యం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. వానర వీరుల్లో ధైర్యం నింపేందుకు
వానర సైన్యాధ్యక్షుడు అంగదుడు ఇంద్రజిత్తు మీదకు దాడి చేస్తాడు. ఆ దాడి నుండి తేరుకుని అక్కడి నుండి అదృశ్యమవుతాడు ఇంద్రజిత్. కొంత సమయం తర్వాత ఆకాశంలో ప్రత్యక్షమైన ఇంద్రజిత్ రామలక్ష్మణుల మీదకు నాగాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో నాగపాశానికి బందీలైపోతారు రామలక్ష్మణులు. హనుమంతుడు, సుగ్రీవుడు ఇంకా వానర సైన్యంలోని ప్రముఖులంతా నాగపాశం నుంచి రామలక్ష్మణులను విడిపించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారు చేయలేకపోతారు. దాంతో హనుమంతుడు గరుత్మంతుడి సహాయం కోరగా రామలక్ష్మణులను నాగపాశం నుంచి గరుత్మంతుడు విముక్తి చేస్తాడు. దాంతో రామలక్ష్మణులు స్పృహలోకి వస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఒక రాక్షసుడి చేతిలో బందీ అవడం. దానికి కారణం శ్రీరాముడు మానవ మాతృడుగా జన్మిస్తాడు. ఎందుకంటే రావణాసురుడికి ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరం కోరుకుంటాడు. ఒక్క నరులు వానరుల చేతులు మాత్రమే అతను మరణం లేకుండా ఉండే వరాన్ని కోరడు. ఎందుకంటే వాళ్ళు నన్నేం చేస్తారులే అనే ఒక గర్వంతో శ్రీరాముడు మానవ మాతృడుగా జన్మించడం వలన ఆయనకి కొన్ని పరిమితులు ఉంటాయి. మళ్ళీ యుద్ధంలోకి వచ్చిన ఇంద్రజిత్ ఈసారి శక్తి అస్త్రంతో లక్ష్మణుడి పైన దాడి చేస్తాడు. దాంతో లక్ష్మణుడు కింద పడిపోతాడు. అది చూసిన రాముడి కళ్ళలో నీరు గిర్రును తిరుగుతాయి. బోరున ఏడుస్తాడు. వానరులలో సుషేనుడు చూసి సంజీవిని సూర్యోదయం లోపల తీసుకువస్తే లక్ష్మణుడిని బ్రతికించవచ్చని చెప్పడంతో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. దాంతో లక్ష్మణుడు బ్రతుకుతాడు. తర్వాత ఇంద్రజిత్ మాయాసీతను సృష్టించి యుద్ధానికి తీసుకొచ్చి వానర సైన్యం హనుమంతుడు చూస్తుండగా ఆ మాయాసీత తల ఖండించేస్తాడు. దాంతో అందరూ నిశ్చేష్టులవుతారు. ఏం చేయాలో, ఎవరి కోసం యుద్ధం చేయాలో తెలియక ఇంద్రజిత్ యుద్ధ నైపుణ్యం ఇంకా శక్తి గురించి తెలిసిన విభీషణుడు సీతామాతను నిజంగా చంపలేదు, అదంతా ఇంద్రజిత్ మాయా అని చెబుతాడు. ఇంద్రజిత్ నికుంభుల యుద్ధాన్ని పూర్తి చేసి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఎవరినైనా ఓడించే శక్తి ఇంద్రజిత్తుకు వస్తుంది. ఒకవేళ ఆ యజ్ఞాన్ని మధ్యలో ఎవరైనా ఆపగలిగితే ఆ ఆపిన వాడి చేతిలో ఇంద్రజిత్ మరణించగలడు అని బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు వరం ఇచ్చి ఉంటాడు. దాంతో నికుంభుల యజ్ఞాన్ని ప్రారంభించడానికి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్. ఈ విషయం విభీషణుడికి తెలుసు కనుక రామలక్ష్మణులకు చెప్పడంతో శ్రీరాముడు లక్ష్మణుణ్ణి, విభీషణుణ్ణి, హనుమంతుణ్ణి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి యజ్ఞాన్ని ఆపేస్తారు. దాంతో ఇంద్రజిత్తుకు విభీషణుడి పైన కోపం వస్తుంది. దాంతో విభీషణుడిపై దాడి చేస్తాడు. ఇంద్రజిత్ లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి కూడా గాయపరుస్తాడు. దాంతో లక్ష్మణుడు ఇంద్రజిత్ యొక్క ఇల్లు, రథాన్ని కూల్చివేస్తాడు. దాంతో ఇంద్రజిత్ మరో ధనస్సుతో నేలపై నిల్చుని యుద్ధం చేయడం మొదలు పెడతాడు. దేవతలు సైతం వారి యుద్ధాన్ని వీక్షించడం మొదలుపెట్టారు. ఇద్దరి దగ్గర ఉన్న అస్త్రాలు, వాటి విరుగుళ్ళు సమానం. ఒకరి దగ్గర ఉన్నవి ఇంకొకరి దగ్గర ఉన్నాయి. దాంతో ఎంతసేపు యుద్ధం చేసినా ఎవరు కూడా తగ్గడం లేదు. దాంతో ఇక లాభం లేదని తెలుసుకున్న లక్ష్మణుడు ఒక సాధారణ అస్త్రాన్ని తీసుకుని రాముడి ధర్మాన్ని ఇంకా రామనామాన్ని జోడించి వదిలిపెడతాడు. ఆ రామబాణానికి ఇంద్రజిత్ నేలకి ఒరగక తప్పలేదు. ఆ బాణం నేరుగా ఇంద్రజిత్ శిరస్సును ఖండించి వేస్తుంది. ఇంద్రజిత్ మరణించాడని రావణాసురుడికి తెలుస్తుంది. దాంతో చాలా బాధపడి ఏడుస్తాడు. ఏడుపు నుంచి తేరుకుని రావణాసురుడే నేరుగా యుద్ధానికి వస్తాడు. రాముడి చేతిలో మరణిస్తాడు.